చదువుకున్న వాళ్ళే తెలివైన వాళ్ళు టెక్నాలజీలో ముందుంటారనుకుంటాం. కానీ కాదు. చదువుకోకపోయినా నాలెడ్జ్‌లోను, టెక్నాలజీలోను చదువుకున్న వాళ్ళతో పోటీ పడి ఇంకా ఆ మాటకొస్తే వాళ్ళకంటే కాస్త ఎక్కువే. ఎవరో తెలుసా? శివారెడ్డి గారు. మా మామయ్య గారి ఇన్వెన్షన్ 2 స్టెప్స్ ఎస్కలేటర్. పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. ఆయన తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అత్తలూరు గ్రామానికి చెందినటువంటి ఒక సామాన్యమైన, సాధారణమైనటువంటి రైతు, వ్యాపారి. కానీ ఆయన ఇన్నోవేషన్స్ చూస్తే మాత్రం ఎవ్వరూ కూడా ఆయన చదువుకోలేదని, ఆయనకి టెక్నాలజీ తెలీదని, రాదు అని అనలేరు. ఎవరికి ఇబ్బంది కలగకుండా స్టెప్స్ మీదనే జస్ట్ నిలబడితే చాలు, హ్యాపీగా లిఫ్ట్లో వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోవచ్చు అనమాట. ఎస్కలేటర్ మీద మనం వెళ్తాం కదా, అలా వెళ్ళిపోవచ్చు. అది చూడండి ఆయన ఎందుకు ఈ ఆలోచన చేశారు, అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాగే ఎంత ఖర్చు అయింది, అందరికీ చేయగలుగుతారా, ఎవరికి చేయగలుగుతారు, ఇవన్నీ డీటెయిల్డ్గా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శివారెడ్డి గారు. నమస్తే అండి. స్టెప్స్ మీద ఎస్కలేటర్ని లిఫ్ట్ లాగా తయారు చేశారు అని చెప్పేసి విన్నాము, చూసాము, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మీ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ అండి. బట్ మీరు ఇప్పుడు తయారు చేయటం అంటే నిజంగా బాగా అనిపించిందండి. అసలు ఎట్లా తయారు చేశారు, ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది, ఎంత ఖర్చు అయింది, అంటే ఎవరెవరికి మా ఉపయోగపడుతుంది? ఇంటికి మాకు అవసరం వచ్చిందండి. ఓకే. మా ఇంటికి మాకు అవసరం వచ్చి నేను అలాగా చేసుకోవటానికి ప్రయత్నించి చేశానండి. ఆ, మా మా ఆడవాళ్ళకి 2-3 సార్లు దిగుతుంటే కొంచెం ఎక్కలేకపోతున్నాం అని చెప్పేసి అప్పుడు 2-3 సంవత్సరాలు బట్టి అడుగుతున్నారు. ఓహో. నేను 2-3 సంవత్సరాల ముందు నుంచి చెయ్యాలనుకుంటున్నాను. ఈ మధ్యలో మరీ ఎక్కువ ఉన్నాయి, మీరు ఇలాగైతే హాస్పిటల్ అప్పుడు తీసుకెళ్ళాలి నన్ను, ఆ, మీరు చేస్తా అన్న పైకి వచ్చాను, మీరు చెయ్యండి అని కంగారు పెట్టారు. ఆ, అయితే నేను డైరెక్ట్ గా పైకి వెళ్ళలాగే చేద్దాం అనుకున్నాను. మాకు పల్లెటూరు వాళ్ళ మధ్యలో కరెంట్ పోతే మాలకం అని చెప్పేసి అంటే ఇలా మెట్ల మీద అయితే దిగేసి నడిచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశాను. ఓ, అయితే దీనికి 2 మెట్లు నడవలసి ఉంటుంది అని చెప్పేసి అడిగాను మా ఆడవాళ్ళని. 2 మెట్లు కాదు 4 మెట్లు అని నడుస్తాను, మిగిలిన నడక్కలేకపోతే నాకు చెయ్యి అని చెప్పి అన్నారు. అప్పుడు నేను చేయడం జరిగింది అనమాట అండి. ఓ, అంటే మీ భార్య కోసం చేశారు, మీ భార్యకి గిఫ్ట్ అనమాట ఇది. అలాగే ఉంటుంది. అంతేనా? అలాగని కాదు, మేము అందరం ఉపయోగిస్తున్నాం. గమ్మునేసిలన్నా పైకి పట్టుకెళ్ళాలన్నా, బియ్యం మత్తాలు పట్టుకెళ్ళాలన్నా మాకు చాలా సులువుగా ఉంటుంది. దాని మీద ఎట్టి స్విచ్ నొక్కితే పైకి వెళ్ళిపోతుంది. ఆ, చాలా సులువుగా ఉంది. చాలా సులువుగా ఉంది. ఓకే. ఎంత ఖర్చు అయిందండి? నాకైతే ఏం అవ్వలేదండి. అన్ని ఇంట్లో ఉన్న సామాన్లే, పాత సామాన్లతో చేశాను. కొత్తగా చెయ్యాలంటే మటుకు మాత్రం 70,000 అవుతుందండి. ఆహా. మీ దగ్గర ఉన్న సామాన్లే యూజ్ చేసి చేశారు. నేను ఏదో ఇంకో చోట చేసాం కొత్తగా అన్ని కొని. దానికి కొంటే మొత్తం మనకి లేబర్ తో సొంత 70,000 అయిందండి. సామాన్లకి 35,000 అయింది, లేబర్ ఛార్జ్ ఒక 35 అయిందండి. ఓకే. ఎన్ని రోజులు పట్టిందండి చేయటానికి? నాకైతే ఫస్ట్ కొంట నేను ఒక్కడే చేసుకున్నాను. మధ్య మధ్యలో మా ఊళ్ళో ఎవరో హెల్ప్ చేసేవారు. 20 రోజులు పట్టిందండి. ఇప్పుడు కొత్తగా చేసింది అయితే 2 మనుషులు చేసాము. ఇంటికాడ సామాన్లు ప్రత్యేకించి అయినా ఒక 5 రోజులు పట్టింది. అక్కడ స్పాట్ లో మాత్రం ఒక 5 రోజులు పట్టిందండి. మొత్తం కలిపి ఇద్దరు మనుషులకి మొత్తం కలిపి ఒక 10-15 రోజుల్లో అయిపోయిందా? జోడ మనుషులకి 10 రోజులకి అయిపోయిందండి. మీ ఇంట్లో మీరు తయారు చేసుకుంది ఎన్ని రోజులు పట్టింది? నేను అక్కడనే చేసుకున్నాను, 20 రోజులు పట్టిందండి. 20 రోజులు పట్టింది. మీరు ఒక్కళ్ళే చేసుకున్నారు. ఆ, ఇప్పుడు ఏ ఇంటికైనా ఎలా అయినా చెయ్యొచ్చా ఇది? ఎవరికైనా చేయొచ్చా? ఎంత హైట్ ఎవరికైనా ఉన్న ఇల్లు, చేయొచ్చండి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా చేసుకోవచ్చా? అలా చేసుకొచ్చండి. ఒక ఫ్లోర్ కి టర్నింగ్ తిరిగితే 2 మిషన్లు వేసుకోవాలండి. డైరెక్ట్ 21 మెట్లు 22 మెట్లు ఉంటే ఒక మిషన్ తో సరిపోద్దండి. ఓహో, టర్నింగ్ తిరిగితే మాత్రం ఇంకో మిషన్ ఎక్స్ట్రా పడుతుంది. ఇంకోటి వేసుకోవాలండి. 10 మెట్లు ఉన్నా 12 మెట్లు ఉన్నా ఇంకో మిషన్ వేసుకోవాలి. అదే మెట్లు డైరెక్ట్ గా 21 మెట్లు 22 మెట్లు 25 మెట్లు 30 మెట్లు ఉన్నా సరే ఒక దాంతో సరిపోద్దండి. ఒకే మిషన్ తోటి డైరెక్ట్ గా ఓకే, కానీ ఇట్లా టర్న్ తిరిగిందంటే మాత్రం ఇంకో వేసుకోవాలి. ఇంకోటి వేసుకోవాలండి. ఓకే ఓకే. డైరెక్ట్ గా మట్టుకు మాత్రం 30 మెట్లు ఉన్నా 25 మెట్లు ఉన్నా ఎన్నున్నా వెళ్ళిపోద్దండి. కానీ ఒక మంచి టెక్నాలజీని అయితే మీరు కనిపెట్టారు. నిజంగా ఇది అసలు గ్రేట్ అండి. నాకు చిన్న డౌట్, ఏం చదువుకున్నారు మీరు? నేను 5వ తరగతి చదువుకున్నానండి, పల్లెటూరులోనే అత్తమూరు. అమ్మా, 5th క్లాస్ చదివి మీరు ఓ పెద్ద ఇంజనీర్ లాగా, ఓ పెద్ద టెక్నీషియన్ లాగా పెద్దోళ్ళు చేసినట్టు చేశారు. కానీ నేను ఇంకా
కనీసం డిగ్రీ వరకన్నా చెప్తారేమో అనుకున్నా. ఇటువంటి ఇప్పుడే కాదండి, దగ్గర దగ్గర 40 సంవత్సరాలు బట్టి కూడా మేము అలాగే చిన్న చిన్న ఏదో చేస్తా ఉంటానండి. ఇదైతే అందరికి అవసరం వల్లనే పైల్లోకి వచ్చింది అంతే అండి. మీరేమి ఫిఫ్త్ మల్లిబాబు క్లాస్ గారికి కేవలం లడ్డు వేసినప్పుడు కూడా లడ్డులు ఎక్కించినప్పుడు కూడా నేనుండే ఇక్కడ లడ్డు ఎగుమతి చేయించి ఉండండి. అది హైదరాబాద్ వచ్చింది. ఐదారు సంవత్సరాలు కూడా నా చేతుల మీదుగా మల్లిబాబు గారు చెప్తే ఆయన ఎలాగెళ్తే అలాగా నేను ఇక్కడ లోడ్ చేయించి ఉండండి. అదే కాదు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ధ్వజ స్తంభాలు కూడా ఫ్రీగానే లేపుతానండి. నేను 20 ధ్వజ స్తంభాలు లేపాను. గాజువాకలో ఒకటి, వైజాగ్ ఎన్టీపీసీ వాళ్ళది కొండ మీద ఉంటుందండి, అది కూడా నేనే లేపాను. కొండ మీద పైకి లేపాలన్నమాట. ఏ మిషన్లో వెళ్ళము, మా మ్యాన్ పవర్ తోటే లేపామండి. ఇటువంటి అలాంటివి చేస్తూ ఉంటాం మేము. మేము కాంట్రాక్టులు చేసేవాళ్ళం అండి, రైస్ మిల్ తిప్పేవాళ్ళం అండి, వ్యవసాయం చేసేవాళ్ళం అండి. మాకు ఈ కరెంటు దంబాలు గాలి తుఫాను వచ్చినప్పుడు ఒక 70 దంబాల దాకా పడిపోయినాయండి ఇక్కడ మాకు. మేము తోటే 70 దంబాలు ఊరికే ఒక 4 రోజుల్లో లేపేసి అందరికన్నా ఫస్ట్ కంటే పవర్ తీసుకొచ్చామండి రాజమండ్రి నుంచి మాకు అర్థమూరికి. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఎవరికి పవర్ లేదు. ఆ టైంలో మా పని మేము చేసి మేము ఫస్ట్ కంటే పవర్ తీసుకొచ్చాం తుఫాను వచ్చినప్పుడు అండి మాకు. కానీ గ్రేట్ అండి. అలాగే ఏదో కేవలం 5వ తరగతి చదువుకొని మీరు పెద్ద పెద్ద ఇంజనీర్లని తలదన్నేలాగా పెద్ద టెక్నాలజీ అసలు మామూలు విషయం కాదు. మీకు మీరే కనిపెట్టి మీరే ఇంట్లో పెట్టుకొని అది చూస్తున్నా నేను విజువల్స్లో. చాలా బాగా అనిపిస్తుందండి. అసలు పెద్ద పెద్ద వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కదా, కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, నడవలేని వాళ్ళకి. అలా చాలా మా ఆవిడ మామూలుగా రోజు ఎక్కితే మీరు ఎప్పుడో చెయ్యాలి, మీరు చేస్తా అంటేనే పైకి వచ్చారు, మీరు నాలుగు అయిపోయింది, ఎంత సులువుకుందో చూడండి మా ఆవిడ. లేకపోతే 2 సార్లు ఎక్కి 3 సార్లు దిగాలంటే మీరు పట్టరండి, నేను కిందకి దిగనేదండి. ఇప్పుడు ఏది కావాల్సిన ఊరికనే 17 సెకండ్ల కిందకి వెళ్ళిపోతే 15 సెకండ్ల పైకి వెళ్ళిపోద్ది. ఇది కిందకి పైకి కూడా ఆపరేట్ అవుతుంది కదండి? అవుతుందండి. అదే మామూలుగా ఎక్సలెంటర్ అయితే రౌండ్ తిరుగుతుంది, ఇదైతే అదే స్విచ్ లో కిందకి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంటది. మనం ఒకవేళ మధ్యలో ఆగిపోయి కరెంట్ పోయినా నడిచి వెళ్ళిపోద్ది, నడిచి కిందకి వచ్చేద్ది. ఈ కరెంట్ తోటే ఆపరేట్ అవుతుంది. కరెంట్ కంపల్సరీ కావాలి, పవర్ తోటే అవుతుంది. కావాలండి, కరెంట్ కావాలండి. 11 వాట్ ఉండాలి దీనికి కరెంట్. 1.5 HP మోటార్ అండి. వాటేజ్ అయితే 100 వాట్స్ అండి. ఎంత పవర్ తీసుకుంటదండి? మామూలు లిఫ్ట్లు తీసుకున్నంత తీసుకోదు కదా, ఎస్కలేటర్లు లిఫ్ట్లు తీసుకున్నట్టు. అబ్బాయి అది ఊరికే 4 కిలోవాట్ తీసుకుంటుందండి. 5 HP ఉంటుందండి దానికి మోటార్. దీనికి 1.5 HP అండి. తక్కువే అయితే, బాగా తక్కువ అండి. కరెంట్ బిల్ కూడా మేము నిలబెట్టి వాడుతున్నాం. మాకు పెద్ద డిఫరెన్స్ ఏమి లేదండి. 50 రూపాయలు 40 రూపాయలు వస్తుంది ఇప్పుడు వచ్చి దాని మీద. అంతేనా? తప్ప కరెంట్ కూడా తక్కువ అండి, ఎక్కువ ఏం కాదండి. ఓకే. మధ్యలో దీనికి ఏమన్నా సర్వీసింగ్లు చేయటము, లేకపోతే క్లీనింగ్లు చేయటం అట్లాంటివి ఏమన్నా చేయాలన్నా? మెయింటెనెన్స్ దీనికి ఏమీ లేదండి, జీరో మెయింటెనెన్స్ అంటే ఏమీ లేదండి అసలు. ఎప్పుడో ఒకవేళ పోతే 5-6 సంవత్సరాలకు రూపాయి పోద్ది, అది వేసుకుంటున్నా, అంతకన్నా ఏం కాదు. అది కూడా 1600 1500 ఉంటుంది. ఓహో, అంటే ఏంటండి, చెక్కని చేసి చెక్కతోటి పెట్టారా దానికి? ఇటు మిషన్ కాదండి, మొత్తం మెట్లు 2 కూడా ఐరన్ అండి. మెట్లు మొత్తం అంతా ఐరన్ వాడేవండి, చెక్క అన్నది ఏమి లేదండి. అంటే అవి కూడా మా పాతయ్య వాడేవండి. దానికి కవరింగ్ కోసం పైన ఆ క్లాత్ తోటి అంటించాం, ఒక పేపర్ లాంటిది. అది మీకు చెక్కలకు కనిపిస్తుంది అంతే తప్ప అంత లోన్ అంతా ఐరన్ అండి. ఆ మెట్లు కూడా మిషన్ దగ్గరికి పట్టుకెళ్ళి ఓ బెండ్ చేయించి అవి 2 మెట్లు దానికి అతికి ఎడబెడ 4 బేరింగ్లు వేసండి. ఆ సైడ్ కూడా ఒక 4 బేరింగ్లు వేసామండి. 8 బేరింగ్లు ఉంటాయి. అవి కూడా ఎప్పుడో కానీ పోవండి. సీలు బేరింగ్లు వేసాము, అవి కూడా ఎప్పుడో కానీ పోవండి. మనం గీజు ఏం పెట్టక్కలే, గీజు ఏం పెట్టక్కలేదు. మామూలు లిఫ్ట్ అయితే నెలకో గీజు పెట్టాలండి. దీనికి అది కూడా ఏం పెట్టి పని లేదండి. ఇప్పుడు సైడ్ కనిపిస్తున్న ఈ స్టెప్స్ వైపు అటు సైడ్ ఇటు సైడ్ నడుస్తుంటే అవేంటంటే ఆ సైడ్ ఏం వేశారు? అటు సైడ్ ఇటు సైడ్ ఈ రెండు సీసాలు అన్నమాట. కళాశాలలో 1.5x3 అండి. ఇలా సి టైప్ లో ఉంటాయి అనమాట ఛానల్. ఆ ఛానల్ ఎడబెడ మనం బిగించాం అనమాట. ఒక కొలతగా బిగించే ఆ ఛానల్లో ఈ ట్రాలీ దొరుకుతుందండి. మరి వర్షం పడినప్పుడు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఏం వర్షానికి దీనికి ఏం లేదండి. మా వాళ్ళు వారం శుభ్రం నీళ్ళకి కడిగేస్తారు. అక్కడ ఏం కరెంట్ ఉండదండి అసలు. కరెంట్ వల్ల మనం పైన చచ్చినప్పుడు చూసారా, అందులోనే ఉంటది, పైన ఉంటుంది తప్ప ఇందులో ఎన్ని నీళ్ళు చేసినా ఏమైనా ఏం అవదండి.
ఓహో! అక్కడ జస్ట్ స్విచ్ ఆన్ చేసుకొని, బటన్ ఆన్ చేసుకొని మీరు కిందకి వెళ్ళిపోవడమే దాని మీద ఎక్కేసి అంతేనా? అంతే. కింద అసలు కరెంట్ ఏమి ఉండదండి కింద. మొత్తం అంతా పైనే ఉంటదండి. ఆ ఎడాపెడా ఆషో స్టాపర్లు ఉంటాయండి 2. అక్కడ కూడా ఉంటదండి. అది కూడా వర్షం పడినా అందులో నీరెళ్దండి. అట్లా ప్రాబ్లమ్ లేదైతే. లేదండి. ఓకే. మరి దీన్నే బిజినెస్ లాగా కొంచెం అవసరమైన వాళ్ళందరికీ చేస్తూ అట్లా ఏమన్నా ఎక్స్‌పాండ్ చేసే ఆలోచన ఉందా? అంటే బిజినెస్ ఏమి లేదండి. ఎవరన్నా చేసుకుంటామంటే ఏం పడతాయి అని చెప్తున్నాను. కాదండి మీరే చేయాలన్న వాళ్ళకి ముక్తసరిగా చేయాలన్న వాళ్ళకి చేస్తాంలే అని చెప్పాం. ఒక 2 చేసాం తప్ప మాకు బయటికెళ్ళడానికి పెద్దగా ఖాళీ ఉండదండి. మనం ఎప్పుడైనా అవకాశం కుదిరితే చేసి పెడతామని చెప్తున్నాం. మీరే చేయాలన్న వాళ్ళకి. హుహు. ఎవరన్నా చేసుకుంటా అంటే వచ్చి ఇక్కడికి చూపిస్తున్నాం. ఎలా చేసుకోవాలో నా దగ్గరున్న పరికరాలన్నీ చూపించి ఈ రకంగా చేసుకోవాలని చెప్తున్నాను. అలాగే ఎవరన్నా చేసుకుంటే చెప్తాం. లేదన్న వాళ్ళకి మీరే చేయాలన్న వాళ్ళకి మరి 2, 3 నెలలు పడుద్ది. అప్పుడు మేము ఖాళీని బట్టి వచ్చి చేస్తాంలే అని చెప్తున్నాం. హైదరాబాద్ నుంచి కూడా 5, 6 చేశారు. హ్మ్. ఒక పాప అయితే వీల్ చైర్ ఉన్న పాప నాకు నిబ్బరంగెళ్ళేలా చెయ్యాలి అని చెప్పి అంది. ఆ పాపకు కూడా చేస్తాం అని చెప్పాం. మాకు అంటే సొంత పనులు ఎక్కువగా ఉంటాయండి. వ్యవసాయం ఇయ్యే ఉంది. ఓకే. దాని గురించి అది చూసుకుంటూ మయంగా ఎళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఎవరన్నా బేసికల్‌గా చేసుకున్న మీరొక వాళ్ళకి రైతు. గైడెన్స్ ఇద్దాం. ఆ! అంతేనా? అన్నీనండి. ఒక రైతు, రైతు మీరు. వ్యాపారం. ఆహా! ప్రపంచ రికార్డు స్థాపించినటువంటి 30 టన్నుల బరువైన గణేష్ లడ్డూని పైకి లేపి గణేష్ చేతిలో పెట్టేదానికి హెల్ప్ చేశారని విన్నాను మల్లిబాబు గారికి. ఆయన గతంలో గూడా ఎప్పుడు ఆయన రెగ్యులర్‌గా మనకి ఖైరతాబాద్ గణేష్‌కి ఆయనే లడ్డూలు పంపిస్తా ఉంటారు. నిజమేనా? అవునండి. లడ్డూలు మొత్తం అన్నీ కూడా ఎగుమతి చేసేది కంపల్సరీగా నేనున్నాను. హ్మ్. మేము లారీ ఎక్కడో ఉంటే ఎళ్లి మాట్లాడాం. అది తీసుకొచ్చి ఇక్కడ ఎలా పెట్టాలో కూడా పెట్టించాం. అది 30 టన్నుల లడ్డు అయితే మట్టుకు మాత్రం ట్రాలీ మీదే తయారు చేసామండి. ఓహ్! ఆ గిన్నె పెట్టేసంటే అక్కడ ఆ లడ్డు కూడా ఆ ట్రాలీ మీదే తయారు చేసాం. అక్కడ ఈ వైజాగ్‌లో మట్టుకు మాత్రం పెద్ద కాయలు 2 తీసుకొచ్చి అది దింపిచ్చారు. అక్కడ నేను ఎళ్ళలేదు. మల్లిబాబు గారు ఎళ్లారు. ఆ! అది మల్లిబాబు గారు 350, 400 కేజీల కాడ నుంచి కూడా దాన్ని చేసేవాడినండి. ఓహో! మరిప్పుడు మీ స్టెప్స్ ఎస్కలేటర్ స్టెప్స్. దాన్ని హైదరాబాద్ వాళ్ళకి, తర్వాత వేరే రాష్ట్రాల వాళ్ళకి, వేరే ప్రాంతాల వాళ్ళకి గూడా ఏమన్నా చేసి ఇచ్చే అవకాశాలున్నాయా? ఓన్లీ మీ ఏరియాలోనే జేస్తారా? లేదండి ఎక్కడైనా సరే మనకి తూర్పు గోదావరి గదా మీది? ఆళ్ళ తూర్పు గోదావరి? ఆళ్ళ అవసరాన్ని బట్టి మనం చేస్తామండి. మీదెక్కడండి తూర్పు గోదావరి ఆళ్ళ జిల్లా? అర్తమూరండి. మండపేట మండలం అర్తమూరండి. మండపేట మండలం. అత్తమూరు. ఆ! మీ ఆ! చుట్టుపక్కల వాళ్ళకే జేస్తారా? లేకపోతే ఏమన్నా రాష్ట్రంలో అందరికి జేసి ఇచ్చే అవకాశాలున్నాయా? లేదండి. మొన్న మేము మార్కాపురం చేసామండి. హ్మ్. శ్రీశైలం దగ్గర మార్కాపురంనే 2 చేసామండి ఒక్కో బిల్డింగ్‌కి. ఆహా! ఆళ్ళు మొట్టమొదటి నుంచి మమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీకు మీరే చెయ్యాలని జెప్పి, మేము మొన్న ఒక 2 వారాలు వీక్ వెళ్లి చేసొచ్చామండి. అలాగ మమ్మల్ని ఫాలో అప్‌లో ఉండి మీరే చెయ్యాలన్న వాళ్ళకి ఎక్కడున్నా సరే, మేమిక్కడ సామాన్లు తయారు చేసేసుకొని, అయి పార్సెల్ చేసి అక్కడ కొన్ని సామాన్లు కొన్నుంటే, అక్కడ కొనేసి అక్కడ చేస్తామండి. హైదరాబాద్ అయినా మొన్న చెన్నై నుంచి కూడా ఒక ఇద్దరొచ్చారండి చూసుకోవటానికి. హుహు. ఆ చెన్నైలో చెయ్యాలన్నారు. అలాగే మాకు అవకాశం ఇస్తే మేము చేస్తాం. కానీ మీరిప్పుడొచ్చి ఉన్న మూలంగా చెయ్యాలంటే మా వల్ల అవ్వదు. మీరు అని చెప్పామండి. చిన్న ట్రాక్టర్ తోటి ధ్వజస్తంభాన్నే పైకి లేపించారంట మీరు నిజమేనా? ఒకటి కాదండి 20 స్తంభాలు లేపామండి. అమ్మో! ఒక చిన్న ట్రాక్టర్ తోటి 70 అడుగులు ధ్వజస్తంభాన్ని ఎక్కడో అడవిలోంచి 150, 200 కిలోమీటర్ల నుంచి మనం పట్టుకొచ్చామండి. ఆ ఆ! ట్రాక్టర్ మీద. చదువుకోపోతే 72 ఏంటండి? అడుగులు ధ్వజస్తంభం. చదువుకోపోతే ఏంటి? మీకున్న తెలివితేటలకి, మీకున్నటువంటి నాలెడ్జ్‌కి ఎవరు పని జేస్తారు మీ ముందసలు? ఇంజినీర్లు గూడా బలాదూర్. అంతే అండి. అది మాత్రం కరెక్టే అండి. చదువుకున్నాళ్ళు గూడా తర్వాత బలాదూర్. మాకిక్కడ ద్వారపూడిలో అయ్యప్ప స్వామి గుడి ఒకటుందండి. అక్కడ వెంకటేశ్వర స్వామిని నిలబెట్టారు. కనకరాజ స్వామి గారని చెప్పేసి హ్మ్. కేరళ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఆయన ఇక్కడ అన్ని పనులు చేస్తుంటారు. ఆయన రూపాయి తీసుకోరు. అంతా సేవే. ఆయన కూడా మాతోటి పాటు అడవికొచ్చారండి. ఆ చెట్టు అడవిలో కొట్టాం. అది హ్మ్. 90 అడుగుల చెట్టండి. హ్మ్. వీళ్ళకి కావాల్సిందేమో 90 అడుగులు కావాలా, కానీ 72 అడుగుల దగ్గర బిడ్డొచ్చింది. హుహు. అక్కడికి దాన్ని మనం కట్ చేస్తండి. అక్కడి నుంచి కూడా స్తంభాన్ని మేము అదేమైంది కొట్టినప్పుడు ఇంకో చెట్టు మీద పడిపోయిందండి. హ్మ్. ఇంకో చెట్టు మీద పడిపోతే మళ్ళా దాన్ని నిబ్బరంగా లెగదీశారండి అక్కడే అడవిలోనే. హ్మ్. అడవిలో లెగదీసి మళ్ళీ పక్కకి పడగొట్టి అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మేము మా చింటాటతోటి తీసుకొచ్చాం. ఇక్కడ కూడా నేనే నిలబెట్టాను. మా ద్వారపూడిలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర. హ్మ్. మన
మన మల్లిబాబు గారు ఉన్న తాపేశ్వరాలు కూడా శివాలయానికి ద్వైస్తంభం నేనే నిలబెట్టానండి ఇక్కడ. అలాగే పక్కన మండపేటలో వెంకటేశ్వర స్వామి ఒకటి, ఆంజనేయ స్వామి ఒకటి ఓ నేనే నిలబెట్టాను. నైస్. మా ఊర్లో వెంకటేశ్వర స్వామిది టెక్స్చర్ మీద నిలబెట్టాలండి. అంటే ఒక ఓ. స్లాబ్ వచ్చారు, స్లాబ్ పైన నిలబెట్టాలి. అది కూడా మెకానిజం గా నేనే, ఒక మిషన్ తీసుకెళ్లకుండా నేనే నిలబెట్టాను. అన్ని వీడియోస్ ఉంటాయి, మీకు కావాలంటే అనుకోండి. తర్వాత మా ఊళ్ళో శివాలయ విష్ణాలయం ఫస్ట్ గుంట అదే 92లో లేకపోండి ఫస్ట్ గుంట అదే. దానికి మేము అది లేపనాకే మేము అడిగితే కాకినాడ నుంచి రావాలలో ఒక్కో స్తంభానికి 8,000 అడిగారు. ఎందుకు మేము ఆల్రెడీ కరెంట్ స్తంభాలు లేపి అలవాటు ఉన్న వాళ్ళు మాకు ఎందుకంటే మనం లేపేద్దాం అని చెప్పేసి దానికి కావాల్సిన సామాన్లు ఒక 500 ఎట్టి కొనిచ్చాం. ఒక 500 ఎట్టి అవి కొన్నాను. ఒక 2,000 ఎంత పెట్టి తాళ్ళు కొన్నాను అంతే. అంతే. మొత్తం అంతా ఫ్రీగా అయిపోయిందండి. తక్కువ రూపాయి ఖర్చు ఖర్చుతో లేదు, ఎక్కడ చేయలేదు. దేవస్థానం మేము రూపాయి తీసుకోలేదు, మేము ఫ్రీగానే చేసాం. ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చి మేము మాకు ఇక్కడికి ఏమి వెళ్దాం, మిషన్లు వెళ్దాం, మీరు లేపాలి అంటే వెళ్ళి చేస్తామండి. తక్కువ ఖర్చుతోటి కొత్త కొత్త టెక్నాలజీని మీరు పరిచయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సేమ్ టైం అందరూ గర్వపడేలా చేస్తున్నారు, ఆశ్చర్యపడేలా చేస్తున్నారు. చదువుకోకపోతే ఏమవుతుంది మీరు? గ్రేట్ అండి. మళ్ళీ ఇంకొకసారి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. మీరు హైదరాబాద్ Thank you, వచ్చినప్పుడు thank you. ఒక్కసారి మా ఆఫీస్కి కూడా రండి, మా ఆఫీస్లో కూడా అలాగే పెడతారు కానీ. సార్, అలాగే సార్. సరేనా? మా స్టెప్స్కి పెడతారు కానీ, మా ఆఫీస్లో స్టెప్స్కి. ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.